అతిపెద్ద టైగర్ రిజర్వ్ గా పేరున్న నల్లమలలో అసలేం జరుగుతోంది? అధికారుల కళ్లు కప్పి పెద్ద పులుల ప్రాణాలను బలికొంటుంది ఎవరు? పులిగోర్ల అక్రమ రవాణా వెనుక ఎవరి హస్తముంది? నల్లమలలో చీకటి దంతాలపై ఏబిఎన్ ఫోకస్. ఆసియాలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మన నల్లమల అభయారణ్యం. కానీ ఇప్పుడు అక్కడ పులులకు రక్షణ కరువైందా అంటే అవుననే అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. పులుల సంరక్షణకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నా స్మగ్లర్ల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ఉన్నత స్థాయి కమిటీ విచారణ ముగిసిన మరునాడే మళ్లీ పులిగోర్లు ప్రత్యక్షమవడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? అటవీ శాఖ నిఘా వైఫల్యమా లేక భారీ నేర సామ్రాజ్యమా? నల్లమల అభయారణ్యంలో పులుల చావు కేకలు. వరుస మరణాల వెనుక అసలు మిస్టరీ ఏంటి? అధికారుల నిఘా వైఫల్యమా లేక స్మగ్లర్ల బరితెగింప? స్మగ్లింగ్ వెనుక పెద్దలెవరు? విచారణలు అరెస్టులతో పులులకు రక్షణ సాధ్యమా? ఆసియాలోని అతిపెద్దదైన నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యంలో పెద్ద పులుల ఆవాసం ప్రమాదంలో పడింది. రోజురోజుకు పులుల సంతతి పెరుగుతున్న వేళ వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ దారుణాలపై ఏపీ అటవీ శాఖ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి పివి చలపతిరావు స్పందించి విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి పి మల్లికార్జునరావు నేతృత్వంలో 5 సభ్యులతో ఉన్నత స్థాయి విచారణ కమిటీని రంగంలోకి దించారు. నల్లమలలో ఇటీవల 2 పులులు మరణించినట్లు కమిటీ చైర్మన్ మల్లికార్జునరావు వెల్లడించారు. ఆత్మకూరు రీజియన్లో 1, గిద్దలూరు అటవీ ప్రాంతంలో మరొకటి మృతి చెందాయని స్పష్టం చేశారు. గిద్దలూరులో వేటగాళ్లు తుపాకీతో కాల్చడంతో పులి మృతి చెందిందని, ఆ తర్వాత దాన్ని గోళ్లు తీసుకువెళ్లారని తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించి 7 నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి పులిగోళ్లు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఆత్మకూరు రీజియన్లో చనిపోయిన పులిది సహజ మరణమేనని ప్రాథమికంగా గుర్తించారు. ముళ్ల పందిని తినబోయి దాని ముళ్లు గొంతులో గుచ్చుకోవడంతో ఆ పులి ప్రాణాలు కోల్పోయిందని అధికారులు చెబుతున్నారు. అయితే కళేబరానికి అన్ని అవయవాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ వరుస ఘటనలు అటవీ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని ఎంతో సీరియస్ గా తీసుకున్నారు. ప్రైమరీ ఫేస్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా టోటల్ స్టోరీలో హంటింగ్ పోచింగ్ అనేది ఎక్కడ కూడా ఏంటంటే మనం ఇప్పటివరకు ఎవిడెన్స్ దొరకట్లేదు. మరోవర్ ఏంటంటే న్యాచురల్ డెత్ మీదుగా ఒక టైగర్ది క్యార్కేస్ దాని నుంచి ఏంటంటే ఈ గోర్లు అనేది తీసుకోవడం అలాగే ఏంటంటే మనకి ఇప్పుడు క్లారిటీ రావడం జరిగింది. మరోవర్ ఏంటంటే పూర్తి స్థాయిలో మనం ఒక ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత క్లారిటీ వచ్చిన తర్వాత డీటెయిల్గా ఏంటంటే మనము దీని మీదుగా కేసు పెట్టుకొని అండ్ కంప్లైంట్ కూడా ఏంటంటే మనము జ్యుడిషియరీలో పెట్టడం జరుగుతుంది. స్మగ్లింగ్ ముఠాల ఆట కట్టించడమే లక్ష్యంగా మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ప్రత్యేక కమిటీ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటి, నాగలూటి ప్రాంతాల్లో కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అయితే విచిత్రం ఏంటంటే ఉన్నతాధికారుల కమిటీ పరిశీలించి వెళ్లిన మరునాడే ఆత్మకూరులో భారీగా పులిగోర్లు లభించడం అటవీ శాఖలో ప్రకంపనలు సృష్టించింది. స్మగ్లర్లు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఆత్మకూరు డివిజన్లో వైల్డ్ లైఫ్ అధికారులు నిర్వహించిన పక్కా ఆపరేషన్లో వేటగాళ్ల గుట్టు రట్టయింది. కొత్తపల్లి మండలానికి చెందిన విష్ణు, గుమ్మాడాపురం మురళీలను అదుపులోకి తీసుకోగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. వారి వద్ద ఒక పులిగోరు లభించగా విచారణలో మొత్తం 5 పులిగోర్లు, 3 దంతాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. అసలు ఆ గోర్లు ఎవరివి, ఎక్కడ వేటాడారు అనే కోణంలో
నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపి దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. మనకి రీసెంట్గా మన ఆత్మకూరు ప్రాజెక్ట్ దగ్గర ఆత్మకూరు డివిజన్లో ఈ కొత్తపల్లి మండలంలో మనకి పెద్దపల్లి సంబంధించిన గోరులు నెయిల్స్ మనకి ఉండడం, అలాగే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా మనం దానికి అక్కడ ఇంటెలిజెన్స్ని నెట్వర్క్ని మనం అక్కడ స్ట్రెంథెన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రీసెంట్గా మనము ఇతన్ని మనము డిటైన్ చేయడం జరిగింది. మిస్టర్ విష్ణు ఎర్రమఠం విలేజ్ నుంచి కొత్తపల్లి మండలం, మిస్టర్ మురళి గుమ్మడాపురం విలేజ్ కొత్తపల్లి మండలంని. సో వాళ్ళతో ఇంట్రాగేషన్ చేసుకొని ప్రస్తుతానికి మనము ఒక గోరులో మనం ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఈ ఘటన మరొక ముందే ఆత్మకూరు డివిజన్లో మరోసారి పులిగోర్ల నెట్వర్క్ బయటపడడం సంచలనంగా మారింది. రహస్యంగా బైక్ పై పులిగోర్లు తరలిస్తున్నారు అన్న సమాచారంతో డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావ్ నేతృత్వంలో ఆకస్మిక దాడులు జరిగాయి. ఈ దాడిలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని 6 పులిగోర్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రపంచ పులుల దినోత్సవం రోజునే నాగలూటి రేంజ్ వరదరాజస్వామి ప్రాజెక్టు సమీపంలో T66 నెంబర్ గల 9 ఏళ్ల ఆడపులి కళేబరం లభించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనకి వైల్డ్లైఫ్ సంబంధించిన వైల్డ్లైఫ్ ఆర్టికల్స్ ఒక దగ్గర ఉండడం ముందుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా యాక్చువల్లీ అంటే మనకి టీమ్ ఫామ్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో మన ఆత్మకూరు టౌన్లో ఒక వెహికల్లో మనము 6 వైల్డ్లైఫ్ ట్రాఫీని మనము సీజ్ చేయడం జరిగింది. అది మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఏంటంటే ఇట్ ఇస్ లుకింగ్ లైక్ అ క్లా. మనము తెలుగులో మనము గోర్లు అని అంటాము. సో ఇప్పుడు ఆ గోర్ అన్నీ కూడా అంటే మన 6 గోర్లు మనం సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరెవరిని మనము డిటైన్ చేసామో వాళ్ళతో ఇప్పుడు ఇంట్రాగేషన్ జరగడం జరుగుతుంది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకి కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఏం జరిగిందనేది మనము మీకు ఇవ్వడం జరుగుతుంది. అటవీశాఖ నిఘా వైఫల్యమే కాకుండా స్మగ్లర్ల తెగింపును ఈ వరుస ఘటనలు కళ్లకు కడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ ఉదంతాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. నల్లమలలో 24 గంటలు డ్రోన్లు, కెమెరా ట్రాప్లతో నిఘా పెంచాలని, చెక్పోస్టులు కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు. స్మగ్లర్ల మూలాలను శాశ్వతంగా మట్టుబెట్టే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని, నల్లమల రాజసాన్ని, పెద్దపులి ప్రాభవాన్ని కాపాడేందుకు సర్కార్ సర్వశక్తులు ఒడ్డుతోంది.